హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ రీజనింగ్ నుంచి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అనే టాపిక్లో ఒక క్వశ్చన్ చూద్దామమ్మా. ఓకేనా? ఏ మ్యాన్ వాక్స్ 6 kilometers south, turns left and walks 4 kilometers, again turns left and walks 5 kilometers. Which direction ఈజ్ హీ ఫేసింగ్ నౌ? ఒక వ్యక్తి ఉన్నాడంట. ఫస్ట్ సౌత్ సైడ్ 6 kilometers నడుచుకుంటూ వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకొని 4 kilometers వాకింగ్ చేశాడు. మళ్ళీ అగైన్ అక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 5 kilometers వాకింగ్ చేశాడండి. అయితే ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు అని మన క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఫస్ట్ కార్డినల్ డైరెక్షన్స్, వీటిని ఏమంటారు? కార్డినల్ పాయింట్స్ అంటారు, ఆర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటారమ్మా. ఇది నార్త్, యారో పైకి చూపిస్తుంది కదా నార్త్, యారో డౌన్ చూపిస్తుంటే సౌత్, యారో రైట్ సైడ్ చూపిస్తుంటే ఈస్ట్, లెఫ్ట్ సైడ్ చూపిస్తుంటే వెస్ట్ అండి. ఇప్పుడు చూడండి, నోట్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. నేను ఒక్కొక్క డైరెక్షన్ ఇక్కడ పక్కన తీసుకున్నాను. ఫస్ట్ సౌత్ తీసుకున్నాను చూడండి. సౌత్ అంటే డౌన్ యారో. సో సౌత్ డౌన్ యారో, అటుపక్క లెఫ్ట్, ఇటుపక్క రైట్. ఎలాగంటే మనం ఇలా వెళ్తున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ ఎలాగైతే అవుతుందో అలాగా లెఫ్ట్ రైట్. నార్త్కి ఏమో ఇది లెఫ్ట్ అవుతుంది, అది రైట్ అవుతుందమ్మా. అలానే వెస్ట్ తీసుకుంటే వెస్ట్ ఇలానే కదా, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. చూడండి, ఇది లెఫ్ట్, అది రైట్. అదే ఈస్ట్కి అయితే ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్, ఇది రైట్. మనం ఈ నోట్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఏ మ్యాన్ వాక్స్ 6 kilometers సౌత్. సౌత్ అంటే ఏంటి? డౌన్ కదా, డౌన్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ నుంచి 6 kilometers సౌత్కి వెళ్ళాడు, ఇక్కడ దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 kilometers. సౌత్కి లెఫ్ట్ సైడ్ ఏంటి? ఇదే కదా, ఇటు సైడ్ తిరగాలి కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 4 kilometers. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాడు మ్యాన్. అగైన్ టర్న్స్ లెఫ్ట్. సో లెఫ్ట్ తిరిగినప్పుడు ఇది ఏ యారో? ఈస్ట్ యారోనే కదా, ఈస్ట్ ఫేసింగ్ యారోనే కాబట్టి లెఫ్ట్ హెడ్ పైకి వెళ్ళాలి. ఇలాగ ఎన్ని కిలోమీటర్ వెళ్ళాలంటే అండ్ వాక్స్ 5 kilometers. సో ఇదే యారో? నార్త్ యారో. ఇప్పుడు ఎండింగ్ పాయింట్ 5 kilometers తర్వాత ఆగిపోతున్నాడు. సో మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ అన్నాడు. ఏ డైరెక్షన్లో ఇతను ఫేస్ ఉంది అంటే, ఇప్పుడు యారో పైకి చూస్తుందంటే నార్త్ ఫేసింగ్. ఏంటమ్మా? నార్త్ ఫేసింగ్. ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి ఆ మనిషి నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చెప్పుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటాయి. కంటిన్యూగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.